అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఇరాన్కు 10 రోజుల గడువు ఇచ్చారు. అది ఇవాళ సాయంత్రంతో ముగుస్తుండటంతో ట్రంప్ గడువును మరో 20 గంటల వరకు పొడిగించారు. ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధపడాలని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కు టర్కీ, పాకిస్తాన్, ఈజిప్ట్ కలిసి కీలక ప్రతిపాదనలు చేశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అమెరికాలోని కీలక నేతలతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి అధ్యక్షుడు పెజెష్కియాన్తో పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ మంత్రి చర్చలు జరిపినట్లు సమాచారం. 2 దశల్లో కాల్పుల విరమణ చేయాలని టర్కీ, పాకిస్తాన్, ఈజిప్ట్ ప్రతిపాదనలు చేశాయి. ఇరాన్, అమెరికా వెంటనే కాల్పుల విరమణ చేపట్టడంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు రవాణా సరఫరా చేసే హార్మోజ్ జలసంధిని తెరవాలని ప్రతిపాదన చేశారు. రెండో దశలో 15 నుంచి 20 రోజుల పాటు శాంతి చర్చలు జరపడంతో పాటు ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇస్లామాబాద్ ఒప్పందంగా పేరు పెట్టాలని పాక్ ప్రతిపాదించింది. ఇరాన్లో అణ్వాయుధాలను తయారు చేయకూడదని, అలాగే న్యూక్లియర్ వెపన్స్ను IAEA ఆధ్వర్యంలో సురక్షితంగా ఉంచేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు అమెరికా ఆధీనంలో ఉన్న ఆస్తులను విడుదల చేయాలనే ప్రతిపాదనలను 3 దేశాలు చేశాయి. ఈ ప్రతిపాదనలకు అమెరికా, ఇరాన్ అంగీకరించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. హార్మోజ్ పై ఇరాన్ పట్టు వేయటం లేదు. తాత్కాలిక సీజ్ ఫైర్ కోసం జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గేది లేదని, అమెరికా, ఇజ్రాయెల్ పై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. IRGC ఇంటెలిజెన్స్ హెడ్ మజీద్ ఖదేమీని చంపినట్లు ఎక్స్ వేదికగా IDF దళాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్ మిసైల్ దాటికి మజీద్ మరణించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్కు చెందిన కీలక నేతలను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు చేసినట్లు IRGC సీనియర్ కమాండర్ ఇబ్రహీం జోల్ఫాగురి తెలిపారు. బూబియాన్ ద్వీపంపై డ్రోన్లు దాడి చేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఇస్ఫహాన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉన్న యురేనియం టార్గెట్ గా అమెరికా వైమానిక దళాలు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇస్ఫహాన్ కు సమీపంలో అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ను ముందుగా రెక్కి నిర్వహించి ఆ తర్వాత ప్లాంట్ పై దాడి చేసి యురేనియం స్వాధీనానికి మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా విమానాలు కూలిపోవడంతో సైనికుడి కోసం గాలింపు చర్యలు అందుకు నిదర్శనమైంది.
అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడంపై ఇరాన్లో పోస్టర్లు కలకలం రేపాయి. ఇరాన్కు చెందిన ఆర్మీ సిబ్బంది అమెరికా యుద్ధ విమానాలను వలవేసి పట్టుకున్నట్లు పోస్టర్లు టెహ్రాన్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. 3 రోజుల క్రితం ఇస్ఫహాన్లో అమెరికా విమానాలు, హెలికాప్టర్లను ఇరాన్ కూల్చేసింది. ఇన్నాళ్లు తమ సత్తాను అమెరికా తక్కువ అంచనా వేసిందని, ఇప్పుడు వారి యుద్ధ విమానాలను కూల్చి సత్తా ఏంటో చూపించాయంటూ ఇరాన్ చెబుతోంది.